నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 23, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మీనంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ మీనరాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఈ రోజు భావోద్వేగాలు, ఆలోచనల మీద, నిర్ణయాల మీద మరింత లోతైన ప్రభావాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులు చేయడానికి చాలా చక్కని సమయము. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధాలలో పురోగతి కనబడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు మంచి దినము. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము హోం హ్రీం మంగళాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ఆరోగ్యం గతం కన్నా చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో శుభవార్తలు వినడంతో పాటు, ప్రశంసలతో పాటు మీకు గతంలో ఏదైతే ఆగిపోయింది, ఇంకా రాదు అని అనుకున్నది ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడానికి కానీ, లేదా కొత్తగా వేరేది ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదు అంటే కనుక ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు వక్రంగా ఉన్నప్పటికీ చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పనుల్లో స్థిరత్వం ఉంటుంది. తొందరగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు శుభంగా ఉండబోతున్నాయి. ప్రయాణాల ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొంచెం ఓపికగా ఈ రోజు ఉండగలిగితే కనుక సాయంత్రం సమయం నుంచి మీకు అద్భుతమైన ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు వక్రంగా ఉండడం మూలంగా మీకు మాటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మాటను కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీకు చెప్పదగిన పరిహారము బుధ మంత్రాన్ని ఎక్కువగా జపించే ప్రయత్నం చేయండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ వీలైతే నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రత్యేకంగా ఏదైనా పూజ కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువ అవడంతో పాటు కుటుంబంలో ఎక్కువ సమయము కుటుంబంతోనే ఈ రోజంతా ఉండే అవకాశాలు కనబడుతుంది. అంటే మీ రంగాలలో పనిని కేటాయించలేకపోవడం కానీ, లేదా మీరు పనిచేసే ప్రదేశం దగ్గర ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈరోజు సెలవు పెట్టడం కానీ, లేదా మానేసి ఇంట్లో ఉండడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాలకు మంచి రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీరు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా అంటే చెప్పొచ్చు, లేదా అంటే మీకు ఏదైనా ఒక వర్తమానము వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు తీసుకోవడానికి కానీ, లేదా మీకు ఇవ్వడానికి కానీ అలాంటి సంకేతాలు ఈరోజు కనబడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. సూర్య బలం వల్ల ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరగడము, ధైర్యము, ఆరోగ్యం మెరుగవడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మీకు అద్భుతంగా ఉండే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ, ప్రైవేటు, అధికారిత సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు సునాయాసంగా పూర్తయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా పురోగతి కనబడుతోంది. గౌరవ ప్రతిష్టలు కనబడుతున్నాయి. అయితే ఏదైనా ఒక అంశం గురించి మీరు కుటుంబంలో గత కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఆ అంశం గురించి మీరు తీవ్రంగా మనోవేదన పడుతూ ఉన్నట్టే కనుక ఆ అంశము ఈ రోజు మీకు ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అదే పరిహారంగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, సూర్య భగవానుడి ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రతిభ, సామర్థ్యము,
ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అది గుర్తింపుకు వచ్చే అవకాశాలు ఈరోజు కనపడుతున్నాయి. సంబంధాలలో ఒక స్పష్టత అనేది రావాలి. అంటే సంబంధాలలో అంటే మీరు పనిచేస్తున్న శాఖలలో కానీ లేదా మీరు పనిచేస్తున్న రంగాలలో కానీ మీరు చెయ్యబోయే పని మీద ఒక క్లారిటీ తీసుకుని కనుక చేసినట్టయితే ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. ఆదాయము అంత ఎక్కువగా ఈరోజు కనిపించటం లేదు. అది వ్యాపారస్తులకు కానీ లేదా ఏ ఇతర అంశాలు ధనపరంగా ఎవరైతే ఏం చేస్తున్నారో వారికి ఈరోజు అంతగా ధనము వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఖర్చులు మాత్రము ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ నియంత్రణ పెట్టుకోండి. అయితే విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా ధనపరంగా ఎవరికైతే ఇబ్బందులు ఆటంకాలు గోచరిస్తున్నాయో వారు శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని, అంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక ధనపరంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఒక పరిష్కారం అనేది దొరికే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం వల్ల కుటుంబంలోనూ మంచి సత్సంబంధాలు నెలకొనడము, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో ఉన్న వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండేందుకు కనబడుతోంది అవకాశాలు. అయితే కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆర్థికంగా ఈరోజు అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. అయితే మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక సుందరకాండ పారాయణ చేసినట్టయితే, అది మొత్తము అన్నీ అక్కర్లేదు, మీరు ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకు సంబంధించినటువంటి సర్గను మీరు ఒక్కసారి చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిని అత్యంత ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల మీకు ఆరోగ్యము, ధనము, ఆర్థికంగాను ఏదైనా మీరు పనిచేస్తున్న రంగంలో మంచి గుర్తింపు గౌరవము రావడంతో పాటు మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ధైర్యం కూడా మీలో కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఉదయం పూట 3 నిమిషాల పాటు చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా మంచిగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఆలోచనలలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఆలోచనలు అమలుపరచడానికి కానీ మంచిగా అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా మీకు ఉపయోగించే ఆలోచన వచ్చినట్టయితే దాన్ని అమలుపరిచే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అది సాయంత్రం సమయానికి దానికదే సర్దుబాటు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మీకు శ్రమ లేని పరిస్థితిలాగా ఈరోజు కనబడుతోంది. అయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపారం విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు శుభప్రదంగా కనబడుతోంది. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, స్మాల్ స్కేల్ అంటే చిన్న చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెట్టుకుందామనుకున్నా, సేవింగ్స్ చేసుకుందామనుకున్నా ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు చాలా ఎక్కువగా మంచి రోజు అని చెప్పవచ్చు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. పరిహారంగా గురువారం రోజు గురు సంబంధించినటువంటి పసుపుని కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా అత్యద్భుతంగా ఉండబోతోంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఏ పని అయితే తలపెడతారో, కొత్తగా కావచ్చు, ఆగిపోయిన పనులు కావచ్చు, అవి మీకు ముందుకు వెళ్ళేటట్టుగాను దానివల్ల సక్సెస్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి మకర రాశి వారు ఈరోజు ఏది వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగంలో గతంలో కన్నా మీకు ఈరోజు చాలా ఎక్కువగా మంచి మంచి సపోర్ట్ రావడము, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే ఉద్యోగంలో కేడర్లో మార్పు కానీ లేదా అంటే ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాగ మీరు ఏ అంశాన్ని అయితే ఉద్యోగస్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వచ్చేటట్టుగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆస్తి సంబంధిత విషయాలకు నిర్ణయాలకు ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. అయితే స్థిరచర ఆస్తులు మీకు ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశము
గోచరిస్తోంది. మీకు అసలు ఆ విషయాలే తెలియదు, ఆస్తి ఉందా లేదా కూడా తెలియదు, కానీ అవి మీకు తెలియని విధంగాను వేరే వారి ద్వారా, బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ స్థిరచరాస్తులు మీకు ఆకస్మికంగా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అదే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క బలం వల్ల ధైర్యము, శ్రమ సక్సెస్ అవ్వడము ఈరోజు ఈ రెండు మీకు అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం గోచరిస్తోంది. గురువుల యొక్క ఆశీర్వాదము ఈరోజు మీకు మెండుగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకుని అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నూనెను, అంటే నువ్వుల నూనెను అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరగడము గతం కన్నా ఈ రోజు చాలా మెరుగ్గా ఉండే అవకాశం గోచరిస్తోంది. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం భేషుగ్గా ఉండబోతోంది. అయితే కుటుంబంలో ఆనందం ఉండబోతోంది. చిన్ని లాభాలు చిన్న చిన్న వ్యాపారస్తులకు అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు కుదరదు అని అనుకున్న వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు విష్ణు సహస్రనామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని దాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.